డ్రీమ్వుడ్ మీడియా సమర్పించు ట్రూత్ అండ్ డేర్ విత్ జెస్సీ. అండ్ ఇవాళ మన ముందు ఒక ఇద్దరు గెస్ట్లు వచ్చారు. ఈ గెస్ట్ లో ఫస్ట్ ఒక వ్యక్తి గురించి చెప్పాలి. చాలా సౌమ్యుడు, అమాయకుడు, డబ్బులు కూడా అంతంత మాత్రమే కొద్ది సంపాదించాడు. సంపాదించిన కొద్దిలో మనకి కొంచెం ఇవ్వబోతున్నారు ఇవాళ. ఆ వ్యక్తి ఎవరో కాదు, మా అమర్దీపుడు. అండ్ ఇంకొక అమ్మాయి గురించి చెప్పాలి. ఈ అమ్మాయి నాకు దగ్గర ఒక 10 ఏళ్ళ నుంచి తెలుసు. విజయవాడ నుంచి ట్రావెల్ చేస్తే కట్ చేసేస్తే మణికొండలు పడ్డం వచ్చి. సో అందగత్తి, సౌమ్యరాలు, గుణవంతురాలు, డబ్బులు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి ఈ అమ్మాయి దగ్గర కూడా. కాకపోతే కొంచెం నాకు ఇవ్వడానికి వచ్చింది ఇవాళ, నాకు ఆదుకోవడానికి. లెట్స్ వెల్కమ్ అవర్ యాక్ట్రెస్ ఐశ్వర్య. అన్న గురించి తెలిసిందే. అన్న అసలు దున్నేస్తున్నాడు, టీవీ షోస్ లో ఉంటాడు, మూవీ చేస్తున్నాడు హీరో కింద. 3 మూవీస్ 4 మూవీస్ సైన్ చేశాడు. 2 మూవీస్ అయితే కన్ఫర్మ్ గా ఉన్నాయి. ఒక మూవీ, ఒక వెబ్ సిరీస్ చేస్తాను, ఒక షో చేస్తాను, అంతే. చాలా ప్రశాంతంగా. చాలు కదా, గ్యాప్ ఎక్కడ ఇచ్చావు? షో, మూవీ, వెబ్ సిరీస్, గ్యాప్ తర్వాత చేస్తున్నారు. అండ్ ఐశ్వర్య గురించి చెప్పాలి. తిను కూడా చాలా చెప్పమంటే అంటే చిన్నప్పటి నుంచి క్రష్ అనమాట ఐశ్వర్య గురించి. ఎన్నిసార్లు ప్రపోజ్ చేసినా సరే ఒకసారి కూడా దాకలేదు. ఎందుకు ఐశ్వర్య అంటే బికాజ్ అప్పుడు వేరే వాళ్ళు పర్సన్ ఉన్నారు. సో ఏ పర్సన్ లేదురా బాబు. మరి ఎందుకు యాక్సెప్ట్ చేయడం? ఏంటి నీకు? ఐ వాంట్ టు బి సింగిల్. ఇప్పుడు సింగిల్ గా ఉంటే ఎంతమంది అబ్బాయిలు లైన్ వేస్తారు? అదే ఒకరికి కమిట్ అయితే ఒక్కరితోనే ఉండాలి. మంచి కట్టుబాట్లు సార్. లెట్స్ బిగిన్ ద ఫస్ట్ రౌండ్, ట్రూత్ విత్ జెస్సీ. సింపుల్ అండి. ఇప్పుడు నేను టపీ అని చెప్పి ఒక పర్సన్స్ నేమ్స్ చెప్తాను. ఆ పర్సన్స్ నేమ్స్ బట్టి ఆ పర్సన్స్ ఒక నెగిటివ్, అంటే ఆడు నెగిటివ్ యాంగిల్ ఏముంది, ఆడు ఎందుకు చిరాకు మీకు, ఆడు అమ్మ ఆ లైఫ్లో ఇది చేయకుండా ఉంటే బాగుండేదిరా అని ఒక ఇన్స్టెంట్ గురించి చెప్పాలి మీరు. కాదు జెస్సీ, చక్కగా రెడీ అయ్యి వచ్చాం, నువ్వు రెడీ అయ్యి వచ్చావు, కూర్చున్నావు, మంచిగా మాటలు చెప్పుకోకుండా నెగిటివిటీ ఏంటి? పాజిటివిటీ మాకు నచ్చదు, నాకు నెగిటివే నచ్చింది. సో ఇప్పుడు మీరు కానీ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేదు అనుకో, దీనికి ఒక 2000 కొట్టాలన్నమాట. ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పితే 2000. మేము కొట్టాలా? మేము కొట్టాలా? అంటే ప్రతి షోలో ప్రతి షోకి వెళ్తారు, సంపాదిస్తారు, ప్రతిది మీకు ఇన్కమింగ్ కదా, అవుట్ గోయింగ్ లేదు కదా. ఒక్కసారి అవుట్ గోయింగ్ చేస్తే తప్పేంటి మీకు? నువ్వెన్ని కట్టుకుంటావు? మణికొండలో ఇల్లు కట్టుకున్నావు. అరే ఇంకా ఏం కట్టుకోలేదురా, కొంచెం కట్టుకునేలా చేయండి రా. కొంచెం దానికోసం షో ప్లాన్ చేసుకున్నావు కదా. అంతే, కొంచెం మీరు దయచూసి. ఇది కాస్ట్లీ బెగ్గింగ్ రా, చాలా రిచ్ బెగ్గింగ్. సో స్టార్ట్ చేద్దామా? సరే, ద ఫస్ట్ క్వశ్చన్ ఐశ్వర్య, నీకు హైపరాదిలో ఒక నెగిటివ్ యాంగిల్ ఏంటి? అతను చూస్తే ఎందుకు హైపరాది ఇలా చేస్తాడు అని చెప్పి ఒక ఇరిటేషన్ వస్తుంది కదా. ఎప్పుడు రాలేదబ్బా. సో నైస్. చెప్పు, ఏదో ఉంటుంది. ఆయనతో నువ్వు చాలాసార్లు ట్రావెల్ చేసావు కదా 4 years దాకా. నెగిటివిటీ అంటే మంచితనం. ఆయన మంచితనమే నెగిటివిటీ. ఆయనకి ఎక్కువ కామెడీ సెన్స్ ఉంటుంది. ఓకే, చాలా మంచి. ఇది పాజిటివ్ గా ఉంది, మాకు నెగిటివ్ కావాలంటున్నా. అదే చెప్తున్నా, అదే నెగిటివ్ గా మారుతుంది జనాలకి అంటున్నా. సారీ, నాట్ సాటిస్ఫైడ్. కొట్టు. ఏంటిదే? ఫోన్ పే, గూగుల్ పే, అసలు మనీ ట్రాన్స్ఫర్ యాప్సే ఉండవు నా ఫోన్. బాబు అప్పు కొంచెం, తర్వాత అమ్మాయి ఇస్తుంది. అప్పు మర్చిపో మరి. చాలా కట్టాల్సి వస్తుంది, కలిపి కడతా. కట్టాలి. నెక్స్ట్ క్వశ్చన్. సారీ, ఇది పేమెంట్ అయ్యాక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాం. వచ్చింది. థ్యాంక్ యూ. 2000. పూజ్యులు, పెద్దలు, అమర్దీపుడు, తేజ నీకు బాగా క్లోజ్, బాగా ట్రావెల్ చేస్తున్నారు. సో అతని గురించి ఒక్క చిన్న నెగిటివిటీ చెప్పండి. ఏం లేదు, అందరికి తెలిసిన నెగిటివిటీ. నోటిదూలు బాగా ఎక్కువ అంటే ఒక ఇన్సిడెంట్ చెప్పండి. ఏం చేసి? ఏముండదు. ఇప్పుడు ఐషు దగ్గర ఒక మాట విన్నాడు అనుకో, అది ఆగదనమాట, చెప్పుకుంటూ వస్తాడు. అవునా? ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బీబీసీ అయిపోద్ది. దీని వల్ల వెనకలో కొన్ని ప్రాబ్లమ్స్ వెంటాడుతూ వస్తాయి. ఒకటి అమ్మాయి చాలా చేపిస్తున్నాడు అడిగి పెద్ద సమస్య వచ్చి పడింది. అదే కాబట్టి కానీ ఇప్పుడు కొద్దిగా మారాడు. కొన్ని సిచ్యువేషన్ తెలుసుకున్నాడు. చెప్పా, ఒరే తొత్తరొద్దు, ఎక్కడ ఉన్నది అక్కడే మర్చిపో అని మర్చిపోయాడు. ఇప్పుడు కొద్దిగా ఆ నెగిటివిటీలో నుంచి పాజిటివ్ వస్తున్నాడు. వెరీ గుడ్. సో నెక్స్ట్ క్వశ్చన్ టు ఐషు. సుధీర్తో బాగా షోస్ చేసావు, అట్ ద సేమ్ టైం ట్రావెల్ చేసావు అని చెప్పి విన్నాను. అంటే ఫ్రమ్ విజయవాడ యాజ్ వెల్, అప్పటి నుంచి మీ ఫ్రెండ్స్ అని చెప్పి విన్నాను. సో సుధీర్ గురించి ఒక మాట.
నెగిటివిటీ ఫ్యాన్స్ అంతా నా ఇంటి ముందు ఉంటారు ఇప్పుడు సుధీర్ ఫ్యాన్స్ అంతా. పర్లేదు ఏమనుకోరాళ్ళు. నెగిటివిటీ ఏం లేదు. హీఈస్ ఆల్సో వెరీ స్వీట్. హలో, అదే నేను ట్రావెల్ చేసిన వాళ్ళు అంతా చాలా స్వీట్, చాలా మంచోళ్ళు. ఎక్కడో కొంతమంది ఉంటారు చెత్తోళ్ళు. చెప్తున్నా ఏదో ఒకటి ఉంటుంది. ఎందుకు హోస్టింగ్ వదిలేసి వెళ్ళిపోయారు అనిపించింది సడన్ గా. అంటే ఆయనకున్న ఫ్యాన్ బేస్ కి ఉండుంటే బాగుండేది. మూవీస్ ఓకే, బట్ ఇది చేస్తే అది చేస్తే బాగుండేది కదా అనిపించింది. అంతే అంతే. మనం చెప్పే చూసావా, అది పాయింట్. నేను అదే చెప్తున్నాను, నేను నెగిటివ్ గా ఫీల్ అయ్యాను. అది కొడతా నిన్ను వెళ్ళు, ఇది ఓకే యాక్సెప్ట్ చెయ్యాలి, ఒకటేనా యాక్సెప్ట్ చెయ్యాలి కదా. అతను యాక్సెప్ట్ చేయడు. ఈ క్వశ్చన్ యాక్సెప్ట్ చేస్తాను హోస్ట్ అయితే. అగో అతనే చెప్తున్నాడు పక్కనే. నీ కో ఫ్రెండ్ నేను చేస్తాను. అదిగో చేస్తాడని చేస్తాడని చేస్తాను కొట్టు. పడ్డాక డబ్బులు తీసుకుంటే అంత ఆనందంగా ఉంటుంది కదా. సరే ఇంక నా అకౌంట్ లో డబ్బులన్నీ వేసేస్తాలే ఒకేసారి సరిపోద్ది. సో నేను ఒక ఇన్సిడెంట్ గురించి చెప్తాను. ఆ ఇన్సిడెంట్ మీద నువ్వు నీ ఒపీనియన్ చెప్పాలి. రీసెంట్గా మన హరియానా గురించి తెలుసు, సదా గారితో చిన్న ఇన్సిడెంట్ అయింది, చిన్న క్లాష్ లాగా అయింది ఇద్దరికి, జడ్జ్మెంట్ గురించి, ఆ స్కోరింగ్ గురించి. సో ఒక నీతో డ్యాన్స్లో నువ్వు కంటెస్టెంట్గా నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు ఆ ఇన్సిడెంట్ని చూసి? ఫీల్ అయ్యేది ఏం లేదు బ్రో. అది కూడా మనకు బిగ్ బాస్లో ఉన్నట్టుగా ఆ టైంలో మనకి ఏదనిపిస్తే అది మాట్లాడతాం. తనకి స్కోర్ తగ్గినప్పుడు ఆబ్వియస్ తనకి ఆ హీట్ వేవ్ ఉంటుంది. సో ఆ హీట్ వేవ్లో అది మాట్లాడింది తప్ప వాంటెడ్ గా మనం అనాలి అని చెప్పి అలా. హలో, నెగటివిటీ దిస్ ఇస్ నాట్ నెగటివిటీ. ఐ డోంట్ యాక్ట్. ఆ క్వశ్చన్ నెగటివ్ ఉంది ఫుల్ గా. అదే హోస్ట్ నేనే నువ్వా హోస్ట్ నేను యాక్సెప్ట్ చేయవుగా. ఇందాక వాడిని ఎందుకు అడిగి, ఇప్పుడు నన్ను అడిగావు. ఇంకెవరి గురించి అన్నాడు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను అడుగుతున్నా, అమర్ జెస్సీ గురించి నెగిటివిటీ చెప్పు. జెస్సీ గురించి నేను హట్ అయ్యా. డబ్బులన్నీ దొబ్బేస్తున్నాడు రా. డబ్బులు దొబ్బడం నెగిటివిటీ. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ ఆయన క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు, ఆయన వాడుకున్నాడు. డబ్బులు దొబ్బకూడదు, తప్పదు. అమ్మాయిల దగ్గర డబ్బులు దొబ్బకూడదు. ఇంకేమన్నా చెప్పు, ఇంకేమన్నా చెప్పు జెస్సీ గురించి నెగిటివిటీ. నాకు జెస్సీ గురించి నెగిటివిటీస్ ఏమి ఎప్పుడు అనిపించలేదు. ఎందుకంటే కలిసిన వల్ల నాకు ఒక పాజిటివ్ ఫీలింగ్. మేమంతా మాటలు కానీ, నేను బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు నేను ముందు కలిసాను కదా, సో నాకు చాలా పాజిటివ్ పాయింట్సే చెప్పాడు కదా, నాకు అప్పటి నుంచి మంచి లైకింగ్. అదే అందరికీ చెప్తా ఉంటాడులే. సో నీ డియర్ ఫ్రెండ్ పవిత్ర గురించి చెప్పు. పవిత్రకి ఒకటి తగ్గించుకోవాలి. ఎందుకే నీకు కోపం వస్తే నీ లేదు, ఎవరైనా సరే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుంది, తర్వాత రిగ్రెట్ ఫీల్ అవుతుంది. పవిత్రకి చాలా 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 కోపం, అది అసలు నచ్చదు నాకు. రూడ్ గా బిహేవ్ చేస్తుంది. అంటే బేసిక్ గా ఎవరు ఏమన్నా నేను అంటే లైక్ వదలను, ఒప్పుకోను. ఎవరైనా ఏదైనా ఒక మాట నాకు రైజింగ్ అనిపిస్తే దొబ్బే అని చెప్తా అనమాట. అది ఒక్కతే ఏదన్నా అంటే ఓకేలే, చిన్నపిల్ల అన్నట్టు. అంటే నాకంటే పెద్దదే, బట్ దాని చిన్నపిల్లలాగా క్యూట్ గా. పవిత్ర మెచ్యూరిటీ అవ్వాలి, ఇంకా మెచ్యూర్ అవ్వలేదు. మెచ్యూర్ అవ్వాలి, అది ఇంకా అవ్వలేదు. సో ప్లీజ్ బీ మెచ్యూర్డ్, ఓకే? బిహేవ్ లైక్ ఎ మెచ్యూర్ గర్ల్. మిగతా అంతా షీ ఇస్ సో స్వీట్. ఇండస్ట్రీలో ఒక వ్యక్తితో నేను ఇంకా జీవితంలో వర్క్ చేయాలని అనుకోవట్లేదు. ఆ వ్యక్తి అంటే ఇన్స్టెంట్ ఆ పేరు చెప్పక్కర్లేదు, ఒక ఇన్స్టెంట్ వల్ల నేను చాలా హర్ట్ అయ్యాను, డిప్రెస్ అయ్యాను. చెయ్యను అనడానికి ఎవరు లేరు నిజంగా. అంటే చేసి నాతో నిజం చెప్తాను, నాతో శత్రువైనా, ఎంత గొడవలాడినా, ఒకవేళ ఫైనాన్షియల్గా మోసం చేసినా, వ్యక్తిగతంగా మోసం చేసినా, కెమెరా వరకు వచ్చి యాక్ట్ చేయమంటే అది ఏ సీన్ అయినా, ఏ సీక్వెన్స్ అయినా హ్యాపీగా చేస్తాను. ఓకే, సో శత్రువైనా సరే అది వర్క్ కదా. ఇప్పుడు మనకేమి ఫ్రీగా పుక్కట్లో తీసుకుని వచ్చి చేయమని చెప్పట్లేదు. ఫోన్పే మనకంటూ పేమెంట్ ఇస్తున్నారు, అవునా? మనకంటూ డే పేమెంట్ కానీ, మనం అడిగిన రిక్వైర్మెంట్స్ కానీ ఎవరైనా కానీ ఫుల్ఫిల్ చేస్తున్నారు. అలాంటప్పుడు నేను వాడిని చూడను, వాడు ఉంటే నేను రాను. ఎందుకంత బొక్క, మనకేమంత అవసరం? వాడు ఉంటే మనం ఉంటాం, ఎవరితో అది ఉంటుంది. చూసామా, మాట్లాడామా, మనది ఏముంది స్క్రిప్ట్, మనం పని చేసామా, సాయంత్రం వెళ్ళిపోయామా, దాంట్లో ఏముంది తప్పు? అలాంటి మైండ్లో పెట్టుకోకూడదు. అంత అయిపోయిన తర్వాత ఎక్కడ దెబ్బతీయాలంటే, నిజంగా అలా ఎవరైనా ఆర్టిస్ట్ ఉంటే మన పర్ఫార్మెన్స్ దెబ్బతీయాలి. వావ్, వెల్ సెడ్, బాగా చెప్పాడు కదా. నైస్. కానీ ఫోన్ పే చేయొచ్చు. అరే నీ సాటిస్ఫై అయ్యానురా. నువ్వేంట్రా అరే హోస్ట్ నేనా నువ్వా? అరే ప్లీజ్ రా, చెప్పలేదు పర్సన్ పేరు చెప్పదని చెప్పాను రా, నేనే చెప్పాను రా చెప్పదని చెప్పి. అరే హోస్ట్ నేనండి. అరే చేయకు, ఫస్ట్ టైం చేస్తున్నానండి, హోస్టింగ్ చేస్తున్నానండి. ఎందుకండి ఇది కూడా దుబ్బేస్తుంది. కూర్చుంటా.
ఆది గారి గురించి అడిగావు, సుధీర్ గురించి అడిగావు, వీళ్ళ గురించి అడిగినప్పుడు నెగిటివిటీ లేదు. కానీ చెప్పమంటున్నావు, నేను ఏం చెప్పను. నాతో నువ్వు ఎక్కడ చెప్పావు? గూగుల్ చేయించావు, డబ్బులు కొట్టావు నాకు. చేయించుకున్నావు. ఇప్పుడు తను కూడా పేరు చెప్పలేదు. నేను ఇలా ఉంటాను, ప్రొఫెషనల్ గా ఉంటాను, నేను వర్క్ చేస్తాను, డబ్బులు ఇస్తున్నాను అని చెప్తున్నాడు. నువ్వు సాటిస్ఫై అవ్వాలి కదా, నేను చేస్తాను. నన్ను సాటిస్ఫై చేయొద్దు, ఫోన్ పే చేయి చాలు. సో నెక్స్ట్ క్వశ్చన్ తో మన డియరెస్ట్ ఇప్పుడు చూడు, మళ్ళీ ఫోన్ పే చేయించుకుంటే నీకైతే సాటిస్ఫై. అబ్బాయిలు ఒకటేరా. ఎంత దరిద్రంగా ఉంటుంది తెలుసా అది. ఎప్పుడైనా ఒక అబ్బాయి కాన్సన్ట్రేట్ చేసి ఒక అమ్మాయి మీదే చేస్తాడు, అబ్బాయి మీద చేయడు. అందుకే డబ్బులు ఇచ్చుకుంటున్నాడు కాన్సన్ట్రేషన్ చేసి. ఒక అబ్బాయికి ఒక ₹1,00,00,000. అరే నా బ్యాచ్ లో గానీ నాకు ఎవరు వచ్చినా నేనే ఖర్చు ఈ షో రిక్వెస్ట్ నీకు ఎంత మంచి ఏం వస్తుంది తెలుసా? ఈ అమ్మాయి ఖర్చు పెడుతుందంటే ఈ బాయ్ ఫ్రెండ్ ఎంత ఖర్చు పడుతుంది అని చెప్పి తెగ వస్తాయి ఇన్స్టాగ్రామ్ లో రిక్వెస్ట్లు. నాకు ఇచ్చే వస్తారు అందరు వెనకలాగే. అందరూ వచ్చి నాకు ఇదే డబ్బులు బాగానే పెడుతుంది, ఐ లవ్ యూ అని వస్తారు. అలాంటివి వద్దు. నువ్వు ఎప్పుడైనా సరే నువ్వు చేసే టీవీ షోస్ ఎప్పుడైనా ఏడిచిన మూమెంట్ అంటే ఏంటి? ఎవరైనా పొగినప్పుడు ఏడడం కాదు, ఒకళ్ళ బిహేవియర్ వల్ల, లేకపోతే ఒకళ్ళ షోలో ఎవరైనా తిట్టడం, డైరెక్టర్ తిట్టడం వల్ల కానీ సంథింగ్. ఇదే చెప్పారు కదా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఎవరు తిడతారు నన్ను చెప్పు? అరే అమ్మా ఎవరు తిట్టలేదురా. బట్ నేను చాలా సార్లు ఫీల్ అయిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఎవరిని నేను నేమ్స్ మెన్షన్ చేయట్లేదు. కానీ నేను ఇండస్ట్రీకి వచ్చాను, నేను ఫస్ట్ హోస్ట్గా అని చెప్పి వచ్చాను. బట్ నాకు ఎప్పుడు అంటే యాక్టింగ్ వైజ్ నాకు మంచి ఆపర్చునిటీస్ వచ్చాయి, చాలా తక్కువ టైంలో వచ్చాయి, చాలా తక్కువ టైంలో మంచి నేమ్ వచ్చింది, దానికి చాలా హార్డ్ వర్క్ చేశాను. బట్ హోస్టింగ్ కోసం నేను వచ్చినప్పుడు ఆపర్చునిటీ కోసం నేను అన్నిటికీ యూజ్ చేసుకుండే కానీ ఆ షో ఈ షో అని చెప్పి ఎవరు హోస్టింగ్ ఆపర్చునిటీ ఇవ్వలేదు. సో నీకు హోస్టింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్? చాలా. సో అంటే ఇప్పుడు హోస్టింగ్ చేస్తున్నాను, ఎప్పటి నుంచో ప్రైవేట్ ఈవెంట్స్ ఇవన్నీ చేస్తాను కాబట్టి. కాకపోతే టీవీ షోస్లో ఐ వాంట్ టు డూ యాజ్ హోస్ట్. అది కూడా ఇప్పుడు స్టార్ట్ అయ్యిందిలే. ఇవ్వలేదు అని అనుకునేదాన్ని. నాకంటే క్యాపబుల్ అంటే నేనే అందరికంటే క్యాపబుల్ అని చెప్పను, వాళ్ళకంటే క్యాపబుల్ కదా, నన్ను ఎందుకు తీసుకోలేదు అని చిన్నది ఉంటుంది కదా. నువ్వు కష్టపడి వచ్చినప్పుడు ఎందువల్ల అది రావట్లేదు అంటావు? తెలియదు, గోల్డెన్ రీజన్లు ఉంటాయి. ఇప్పుడు అమ్మయ్యా ఫోన్ పే చేయాలి, మన దగ్గర డబ్బులు దొబ్బాలి ఆగు. సో ఒకే ఒక సింపుల్ క్వశ్చన్ నీకు, మానస్ గురించి, నీ డియరెస్ట్ ఫ్రెండ్ మానస్ గురించి, ఓకే మా బ్రదర్ మానస్ గురించి ఒక నెగిటివ్ చెప్పు. మా బావ గురించి? మీ బావ గురించే నెగిటివ్ చెప్పాలి. ఆ నెగిటివ్ చెప్పలేకపోతే పే చేసే. నాకు వచ్చింది. అసలు నెగిటివిటీ అనేది లేని మనిషి. ఎందుకంటే ప్రతి ఒక్కటిని ఏది అంటే నాకు ఇది కావాలి, నాకు ఇది ఇచ్చేయాలి, నాకే కావాలనే మనస్తత్వం లేని ఒక మనిషి. ఫ్రెండ్షిప్ అనే ఒక కార్నర్లో ఏ మూలన ఉన్నా సరే తీసుకొని పలకరించే ఒక వ్యక్తి. వాడి గురించి అసలు నెగిటివిటీ అనేది ఏ రోజు నేను మాట్లాడను చెప్పను. కావాలంటే నెగిటివ్ నేనే మోసుకుంటాను, అది ఏదన్నా ఉంటాయి కానీ నేను నా మీద చేసుకుంటా తప్ప నేను వాడికి మాత్రం ఇవ్వను. అంటే చాలా షోస్లో కూడా చూసాను నేను, లైక్ బిగ్ బాస్కి వచ్చినప్పుడు కూడా హీ యూస్ టు అంటే ఒక బాండింగ్ ఎలాగంటే నిజంగా ఒక కృష్ణ అర్జునుడు ఉంటారు కదా, హౌ దే యూస్ టు టాక్ అండ్ ఎలాగా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ సేమ్ ఆ టైప్లో ఇద్దరు కాంబినేషన్స్ అలా ఉంటుంది అనమాట. అంటే మనోడు ఎంత సిచ్యువేషన్స్ ఉన్నా సరే అమర్దీప్ గురించి చాలా పాజిటివ్గా ఉంటాడు, మనోడు అది సేమ్ అదే. అది చాలా రేర్, ఇప్పుడున్న దాంట్లో చాలా రేర్. సో అందుకే మానస్ని అడిగితే నాకు 2,000 వస్తాయని చెప్పి ముందే గ్రహించి సో అందుకే మానస్ పెరిగాడు అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. నువ్వు జబర్దస్త్లో వర్క్ చేసావు కదా, చాలామంది టీమ్ లీడర్స్ కింద వర్క్ చేసావు కదా, అండర్ ఆర్టిస్ట్ కింద. స్క్రిప్ట్స్ కానీ సెలెక్షన్స్ కానీ లేకపోతే ఈ టీమ్ లీడర్ సరిగ్గా స్క్రిప్ట్స్ సరిగ్గా చేయట్లేదు అన్న ఫీల్ అయిన మూమెంట్, ఆ టీమ్ లీడర్ పేరేంటి? అంతా తోపులబ్బా, అందరూ తోపులే. అంటే నీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను యూటిలైజ్ చేసుకోలేదు సరిగ్గా, నిన్ను అంటే ఆ రోల్ నీకు ఇంకా బాగా ఇస్తే ఇంకా బాగా చేయొచ్చు అన్న ఫీల్ అవుతావు కదా నువ్వు. బట్ అతనికి ఆ ఐడియాలజీ లేక నేను సరిగ్గా యూజ్ చేయలేదు ఆ రోల్కి. అలా అనిపిస్తుంది నాకు, బొచ్చుసారి అనిపించినాయి నాకు, బొచ్చుసారి అనిపిస్తుంది నాకే. ఏ బాబు నీకు అనిపిదా? అరే నన్ను ఎప్పుడు హైప్ చేస్తారు కాబట్టి నాకు అనిపించలేదు. ప్రతి ఒక్కరు హైప్ చేస్తారు. సరే వాళ్ళు సెలక్షన్స్ కొంతమంది వీక్ ఉంటాయి కదా, స్టోరీ సెలక్షన్స్ కానీ సంథింగ్ ఏదో. సెలెక్ట్ చేసుకున్నాక వీక్ ఏముంటుంది? నువ్వు సెలెక్ట్ చేసుకుని హిట్ అయిపోద్దా? సరేలే అందుకే ఎప్పుడు ఆది గారు పెట్టుకునేది రాఘవ్ గారికి ఎప్పుడు సెంటిమెంటల్ గా ఉన్నా హీ విల్ కాల్ మీ. ఇప్పుడు చెప్తాను నాదనకి ఫోన్ చేసి, అన్న నువ్వు అమ్మాయికి లక్ వల్ల నువ్వు ఎంటుకు వస్తున్నావు అంట అన్న. అలా నేను అట్లా అనలేదు. నేను నిజంగా చెప్తున్నా, వర్క్ విషయంలో నాకు ఆది గారు చాలా ఇష్టం. అతని స్పాంటినిటీ కానీ చాలా బాగుంటది. నాకు ఉన్న వాళ్ళందరిలోకి ఇప్పుడు నెగిటివిటీ కాకుండా పాజిటివిటీ అది తప్ప మిగతా వాళ్ళందరూ అంతంత మాత్రమే అని చెప్తుంది.
అందరూ టాలెంటెడే, అందరికంటే కొంచెం ఆది గారు సాటిస్ఫై అవ్వలేదు కొట్టు. అది నువ్వు ఆన్సర్ చెప్పలేదురా నాకు. లేకపోతే ఎక్కడి నుంచి ఆన్సర్ చెప్పాలరా. వచ్చింది, థ్యాంక్ యూ. సరే లాస్ట్ క్వశ్చన్. సో అమర్దీపుడు, సో నువ్వు చాలా మంది ఆర్టిస్టులు వర్క్ చేసావు, లైక్ హిట్ కాంబినేషన్స్ ఏంటంటే నువ్వు ఇది ప్రియాంక జైన్ది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాంబినేషన్, హిట్ కాంబినేషన్. ఇది కదా క్వశ్చన్. నీకేం అడగలేదురా? ప్రియాంక జైన్ లో నీకు నచ్చిన క్వాలిటీ కానీ, ప్రియాంక జైన్ బిగ్ బాస్ లో ఉన్నప్పుడు కానించి, లేకపోతే పర్సనల్ గా నీకు తెలుసు చాలా సంవత్సరాల నుంచి, ప్రియాంక జైన్ ఇది చేయకుండా ఈ యొక్క అలవాటు తగ్గించుకుంటే బెటర్, తను ఇంకా ముందుకెళ్ళి అన్న ఒక ఇన్సిడెంట్ ఏమైనా ఉంటే చెప్పు. తగ్గించుకోవడం, ఆడ కోపం తగ్గించుకుంటే చాలు. ఫస్ట్ షూటింగ్ టైంలలో ఆవిడకి వచ్చే కోపం అసలు ఎవరు చూడలేదు. అవునా? నేను లిటరల్గా మేము అంటే లైవ్లో ఉంటాం కదా, తనకి ఆ టైమింగ్స్ ఉంటాయి, ఆ టైమింగ్స్ దాటిన తర్వాత తన కోపాన్ని ఎవరు చూడలేదు. నేను లిటరల్గా మా సెట్లో తప్ప ఎవరు చూడరు. అదొకటి కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. అవునా? మరి బిగ్ బాస్ చాలా సైలెంట్ గా క్యూట్ గా ఉండేది. వేరే ఉంటుంది, మధ్యలో లేచినలే మా వాళ్ళు లేలేదు కదా. బిగ్ బాస్ ఫ్యాన్స్ నేను క్రష్ అసలు. ఇలా చెయ్యికి వస్తే ప్రియన్ పడేది. నీ చెయ్యికి వస్తే చాలా బయటకు వస్తాయి క్రష్ నేమ్లు ఒక్కొక్కటి. కాదు, ఒక్కొక్క బ్లడ్ డ్రాప్ కి ఒక్కొక్క అమ్మాయి పేరు. దీంతో ఈ రౌండ్ అయిపోయింది. లెట్స్ గో ఫర్ రౌండ్ 2. ఇదేంటంటే ఇట్స్ వాల్ ఆఫ్ సోషల్ మీడియా. ఇందులో అన్ని యాప్స్ ఉన్నాయి అనమాట. మీరు రెగ్యులర్గా యూస్ చేసే యాప్స్ అన్నీ ఉన్నాయి. అంటే మనం యూస్ చేసే యాప్లు కావులే. సో సోషల్ మీడియా చాటింగ్స్కి వాటికి యూజ్ చేసే యాప్స్ అనమాట. సో ఇందులో ఒక యాప్ మీరు ఎంచుకోండి మీ ఇద్దరు. యూట్యూబా, ఇన్స్టాగ్రామ్? సరే ఏదైనా చాటింగ్ యాప్ అయినా ఎంచుకోవచ్చు కదా. యూట్యూబ్లే. సరే యూట్యూబ్ ఛానల్ ఉందా నీకు? యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, ఓకే. అండ్ నువ్వు ఇన్స్టాగ్రామ్ కదా, ఓకే ఫైన్. మీరు యూట్యూబ్, మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఒక స్టోరీ పెట్టాలి. ఏం పెట్టాలంటే, నేను ఈ పలానా యూట్యూబ్ ఛానల్ని తీసేస్తున్నాను బికాస్ ఆఫ్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ కామెంట్స్ అని, ఓకే, మీరు మెసేజ్ వస్తున్నాయని చెప్పి ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టి నేను డిలీట్ చేసేస్తున్నాను, టాటా బాయ్ బాయ్, ఇంకా నాకు ఈ యూట్యూబ్తో సంబంధం లేదు, ఇన్స్టాగ్రామ్ సంబంధం లేదని చెప్పి. ఎంత పే చేయని చెప్పి పే చేయాలి. ఎన్ని నేను చేయను, నాది ఇంకా ఇప్పుడు పిల్ల మొక్క, దాన్ని అది తుజ్జలేదు అయిపోయింది. 30,000 2,000 కదండి, 30,000 అన్న. ప్రెసెంట్ 2,000 వేసే తర్వాత 28,000 మళ్ళీ చూద్దాం. అయిపోయినాక చూద్దాం. 30,000 30,000 అయితే లాక్కుంటానండి, డోంట్ వరీ. ఐషు దా మా సేమ్, నీకు 30,000 ఉంచుతున్నా రా. సారీ అందరికీ, ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే నేను ఇన్స్టాగ్రామ్ తీసేస్తున్నాను అనమాట. ఇంకా హాయ్ ఇన్స్టా ఫ్యామ్. సో ఈరోజు ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే నేను ఇన్స్టాగ్రామ్ తీసేస్తున్నాను బికాస్ ఆఫ్ మెనీ పీపుల్. అంటే ఇప్పటి వరకు మీరు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఎవరైతే కొంచెం బ్యాడ్ కామెంట్స్ ఇవన్నీ చేస్తున్నారో వాళ్ళ కోసమే అనమాట. అంటే స్ట్రాంగ్ ఉంటాం కాబట్టి, కానీ ఒక పాయింట్ ఉంటుంది కదా, ఆ పాయింట్ దగ్గర కొంచెం ట్రిగర్ అయ్యాను. సో ఐఎమ్ డిలీటింగ్ మై ఇన్స్టాగ్రామ్ అకౌంట్. యూ హ్యాపీ జెస్సీ? థ్యాంక్ యూ. ప్లీజ్ అండి అలా కామెంట్స్ పెట్టకండి ప్లీజ్. ఐమ్ సీరియస్లీ సేయింగ్, ఓకే బాయ్ బాయ్. ఇంకా ఫోన్తో పని లేదు మనకి, ఇంకా ఫోన్ పక్కన పెట్టి. సో సక్సెస్ఫుల్గా మా అన్న, మా అమర్దీపుడు నాకు ఇప్పుడు 30,000 ఇచ్చాడు. ఈ అమ్మాయి పాపం డబ్బులు మిగిల్చుకుంది. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. ఈ రౌండ్ అయిపోయింది. ఈ లోపు చాలా మంది అన్ఇన్స్టాల్ కొట్టింది కదా, అన్ఫాలో కొట్టేస్తారు కూడా. అది కంప్లీట్ గా చూడరు ఎవరు. డిలీట్ చేసాం 30,000 తీసుకుంటా ఇప్పుడు, డిలీట్ చేసాం 30,000 తీసుకుంటా ఇప్పుడు. లెట్స్ స్టార్ట్ రౌండ్ 3, ప్రాంక్ విత్ జెస్సీ. సుబ్బు కాల్ చేసి, సుబ్బు నీతో డ్యాన్స్లో తేజుకి అవ్వట్లేదు, షూటింగ్స్ వల్ల తేజు వెళ్ళిపోతుంది, ఒక ఎపిసోడ్కి నువ్వు కావాలి, కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను, ప్లీజ్ అది కాలినపై ట్రీట్మెంట్ చేయించుకుంటాను, కావాలంటే నువ్వు ప్లీజ్ నాతో చెయ్యి ప్లీజ్ సుబ్బు అని చెప్పి రిక్వెస్ట్ చేయి. సుబ్బు రియాక్షన్స్ ఏంటో మాకు చూపించు. చెయ్యి చెయ్యి చెయ్యి. ఏంటి ఎప్పుడు ఫోన్ పేలు ఇవన్నీ ఎందుకు చెప్పు. చాలా కాన్ఫిడెంట్. సుబ్బు ఎక్కడ? హాయ్ సుబ్బు, గచ్చిబౌలిలో ఏం చేస్తున్నావు? అవునా, ఒక ఆఫీస్ లో ఉన్నావా? ఒక ఆఫీస్ ఏం ఆఫీస్ అది? ఒక ఆఫీస్ ఓకే, మూవీ ఆఫీస్ లో ఉన్నావా?
సుబ్బు తేజుకి కాళ్ళు పెయిన్ ఎక్కువైపోయింది. ఐ థింక్ షీ కాంట్ డూ. అందుకే నువ్వు నువ్వు నా పేరుగా వస్తావా అని ఒకసారి అని అడుగుదామని. నిజంగా చాలా ఎక్కువైపోయిందా? అవును. అయ్యో, నువ్వు ఓకే అంటే మాట్లాడదామని ఒకసారి. మాట్లాడండి, చేద్దాం. సుబ్బు సూపరే, నువ్వు అసలు మామూలు కాదు. సుబ్బు అది కాదు 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 లాగేసుకున్నారు కదరా. కాల్ చేస్తే కట్ చేస్తా. కాల్ చేయలేదు, ఫోన్ ఆఫ్ చేసే పర్లేదు. ఒక నిమిషం చిన్న, నీకు ఫోన్ పే చేస్తున్నాను అందుకని. ఎందుకు ఫోన్? నాకేం అవసరం, ఐఎమ్ సాటిస్ఫైడ్. నువ్వే సుబ్బుకి మెసేజ్ చేయ మాకు. చూడండి, సుబ్బుకి మెసేజ్ చేస్తున్నాడు. సుబ్బు కొంచెంసేపు ఆ డ్రీమ్ లో ఉండి వద్దులేరా. ఆపర్చునిటీ అంటే ఏ ఆర్టిస్ట్ కన్నా అది ఉంటది కాబట్టి పర్లేదు చెప్పాను. పవిత్రకు ఫోన్ చేసి, పవిత్ర నీకు చూసానని చెప్పు, ఒక అబ్బాయిని ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నాను నేను కూడా. ఒక అబ్బాయి నేను ఇష్టపడుతున్నాడు, విజయవాడ నుంచి ఒక అబ్బాయి తెగ ఇష్టపడుతున్నాడు. అది అడగడానికి మొహమాట పడుతున్నాడు. నువ్వంటే వాడితో ఒకసారి మాట్లాడతావా, వాడితో ట్రావెల్ చేస్తావా కొన్ని రోజులు, ఓకే అని చెప్పి. సింపుల్ ఇది. సింపులే అయినా సరే చెయ్యి. బట్ నాకు అమ్మాయి ప్రాంక్ కనిపెట్టకూడదు. కనిపెడితే నువ్వు డబ్బులు కట్టాలి నాకు. హలో, చెప్తున్నాను. ఏం చేస్తున్నావురా? పడుకున్నావా? పడుకునిపోయా. హెల్త్ బాగాలేదా? ఎలాగో ఉంది. సరే, యాక్చువల్లీ నీకు విషయం చెప్పాలి. నేను ఒక అబ్బాయి చాలా ఇష్టపడుతున్నాడు, మా విజయవాడ అబ్బాయి. నిన్నేరా. నిన్న అని అడుగుతావేంటి? నీకెందుకు కాల్ చేశాను నిన్ను ఇష్టపడుతున్నాడని? బేసిక్గా తను హైదరాబాద్ వచ్చాయనమాట, నా కాలేజ్ ఫ్రెండే అనమాట. నువ్వు అంటే చాలా ఇష్టం అంట, నీ ఫన్ అంటే చాలా ఇష్టం అంట. సో హీ వాంట్స్ టు ట్రావెల్ విత్ యూ అండ్ హీ వాంట్స్ టు మ్యారీ. అంటే ట్రావెల్ చేశాక నీకు నచ్చితేనే, బట్ ప్రజెంట్ అయితే ట్రావెల్ చేయాలనుకుంటున్నాడు. ఒక్కసారి మాట్లాడించవా అని అడుగుతున్నాడు. అందుకే చేసా. ఒకసారి మాట్లాడచ్చు కదా. హాయ్ హలో పక్కన ఉన్నాడు, ఇస్తున్నా. జోక్ చేయకు, ప్రాంక్ చేయకు నా మీద. పవి పిచ్చా నీకు? ఎప్పుడైనా ప్రాంక్ చేశానా? నేను ఎప్పుడైనా నీ మీద ప్రాంక్ చేశాను? ఒకటి చెప్పు. నిజాలే చెప్తా కదా నీకు, ఎప్పుడు అబద్ధం ఎప్పుడని చెప్పానా? మరి మాట్లాడు. హాయ్ అండి. హాయ్. మీతో మాట్లాడాలంటే కూడా నాకు ఎందుకు షివరింగ్ అవుతుంది, కానీ ఎలాగో ధైర్యం చేసి అడిగాను ఒకసారి మిమ్మల్ని కలవచ్చా అని. కళ లాంటి నిజం అనుకో, నిజం లాంటి కళ కూడా కాదండి ఇది, పక్కా నిజం. అసలు ఐషు అంటే ఎంత ఇష్టం, అంతకన్నా మీరంటే చాలా ఇష్టం అండి నాకు. అరే నేను ఫ్రెండ్ కదరా, అందుకే చెప్పాను కదా. అంటే నువ్వు హెల్ప్ చేసే నీ గురించి చెప్పాలి కదా. ఓకే ఓకే పర్లేదు, దానికి తెలుసు నా గురించి, నువ్వు మాట్లాడు. పక్కకెళ్ళనా? అసలు సూపర్ క్వీన్స్ లో మీరు చేసిన ఎపిసోడ్స్ ప్రతి ఒక్కటి నాకు బాగా నచ్చే తెలుసు. నేను చాలా దగ్గర నుంచి అబ్జర్వ్ చేశానండి. అప్పటి నుంచి అసలు మీకు తెలియదు, నేను సూపర్ క్వీన్స్ కూడా వచ్చాను నేను, కానీ నీకు కనిపించకుండా వెనకాల నుంచి చూసాను. అది నాకు ఈ రోజే తెలిసింది. చూసారు నన్ను, నేను స్టేజ్ మీద కూడా నించొని మాట్లాడాను. మీరు నన్ను చూసారు, అప్పటి నుంచే నాకు మీరంటే ఇష్టం అన్నమాట. సో ఇంకా అలా అలా మీ చుట్టూ తెలుపుతూ. అసిస్టెంట్ వచ్చాడు కదా, అసిస్టెంట్ తో పాటు వచ్చాడు. నేను ఎలానో వచ్చాను, నేను స్టేజ్ మీదకి వచ్చానండి. నాకు ఈ విషయం తెలీదురా. నీకు తెలియదు మరి, అందుకే నేను అంతగా అప్పటి నుంచి ఫాలో అవుతున్నాను. నేను స్టేజ్ పైకి వచ్చిందంటే కెమెరా ముందుకు కాదండి, మామూలుగా అక్కడ మీరు రోల్ కట్ అయినప్పుడు వస్తారు కదా స్టేజ్ పైనకి అలా మాట్లాడుతూ, అప్పుడు అక్కడ నించున్నాను అనమాట. ఒకసారి దగ్గర నుంచి వచ్చి మిమ్మల్ని చూసి వెళ్ళిపోయాను. అలాగా తిన్నారా అండి? ప్రాంక్ కాదండి, డిన్నర్ డేట్కి వెళ్దామా? ఒకసారి మీరు అంటే డిన్నర్ డేట్కి వెళ్దాం, మీరు నా ముఖం చూడొచ్చు, నేను మీ ముఖం చూడొచ్చు, మీకు అర్థమైపోతుంది. నన్ను చూస్తే గుర్తుపడతారు కంపల్సరీగా. ఎస్ అంటే డిన్నర్ ఐశ్వర్య ఇంట్లోనే అంటే చిచ్చి అట్లా వద్దండి, అట్లా ఇంట్లో వద్దు. మనం బయటికి సపరేట్ గా ఏదైనా ఒక 2 దీపాలు వెలిగించుకొని మంచి చోట కూర్చున్నాం. ఒకటి సరిపోదురా? మొన్నే ఒక దీపం మారిపోయిందండి. నేను మీకు వెలుగునిచ్చే దీపం లాగా మీతో జీవితాంతం తోడుగా ఉంటాను, నన్ను నమ్మండి. ఫస్ట్ మనం డిన్నర్ డేట్కి వెళ్దాం. చెప్పాడండి,
ఎవడండి ఆడు చెప్పండి నాకు ఒకసారి. చెప్పాను ముందే చెప్పాను రా డైలాగులు వేయకరా దానికి నచ్చదు అని. నేను డైలాగులు చెప్పట్లేదు, ఇంత కూల్ గా మాట్లాడుతున్నా మీకు అర్థం కావట్లేదు అంటే నేను ఏం చెప్పాలి? సర్లే డేట్కి వస్తావా రావా నైట్ కంట అంటే వెళ్తావా వెళ్ళవా? అలా కాదండి, డిన్నర్ డేట్. ఇంకెవరున్నారు పక్కన? నేను నా ఫ్రెండ్. అసలు సూపర్ కింగ్స్ లో మీరు చేసిన యాక్టింగ్ నా పూతో నా భవిష్యత్తు అండి, నాకు మామూలుగా లేదు కామెడీ అసలు. బేసిక్గా నేను ఏం చేయలేదు, అందుకే చెప్తున్నాను నా పూతో నా భవిష్యత్తు మీరు చేసింది అక్కడ అసలు మామూలు చేయలేదు. నువ్వు ఏం చేయకపోయినా ఇష్టం నువ్వు అంటే. అసలు ఆ కామెడీ టైమింగ్ మామూలు చేయట్లేదు. డిపార్ట్మెంట్ ఎంత మాట్లాడుతున్నా మీరు నన్ను ఒక అసిస్టెంట్ గా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కన్సల్ట్ చేసే చూసావు. అసలు ఇంతకన్నా దారుణం నీచం ఇంకోటి లేదు తెలుసా? డిపార్ట్మెంట్ చాలా టాలెంటెడ్. మీరు నన్ను చూస్తే ఇంకా టాలెంట్ గా ఫీల్ అవుతారు తెలుసా? చూస్తారండి ఒకసారి. మరి మిమ్మల్ని అంతగా ప్రేమించిన గాఢ ప్రేమికుని మీరు చూడకపోతే ఎలాగా చెప్పండి? కొంచెమన్నా సిగ్గుండాలి. దానికి తెలియదు నేను ఇక్కడికి వస్తున్నట్టు. ఏంటి అన్న వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్ళాను. తేజు తెలుసా ఇవన్నీ? అసలు నీ వాయిస్ ఎందుకు నేను గుర్తుపట్టలేకపోయినా నాకు అర్థం కావట్లేదు. అంటే నువ్వు ఇంతకు ముందు ఒకరి గురించి చెప్పావు చూడు, నాతో ఇలాగే డైలాగులు నువ్వు అక్కడికి వెళ్ళిపోయినట్టున్నావు, ఆడి యాత్రలోకి వెళ్ళిపోయినట్టున్నావు, అందుకే నువ్వు నన్ను గుర్తుపెట్టలేదు. గుర్తుపెట్టుకో డేట్కి వెళ్దాం. బుక్ అయ్యో చూడకముందేమో వద్దు క్యాండిల్ దీపం మారిపోతున్నావు. డేటింగ్ విత్ పవి, డేట్ విత్ పవి. తేజుకి నేను అనేం చేయనులే. డిన్నర్ కి వెళ్ళడానికి అన్ని చేయడానికి చాలా తేడా ఉంది తెలుసు అసలు. ఓ ఏ డిన్నర్ అంటే భోజనానికి నేను చెప్పిండేది కూర్చొని భోజనం చేద్దామని. రెండు డేట్ అంటే డేట్ లో డిన్నర్ అంటే ఆ డిన్నర్ కదా. హాయ్ క్యూటీ. హలో. అరే సరే కెమెరా ఆన్ లో ఉంది. సో నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోతాం, ఫైనల్ రౌండ్కి. సో గాయ్స్ ఫైనల్ రౌండ్కి వచ్చేస్తాం. ఈ రౌండ్ పేరు ఏంటంటే లక్ విత్ జెస్సీ. ఈ యూనో కార్డ్స్ ఉన్నాయి కదా, ఇందులో 1 to 9 నెంబర్స్ ఉంటాయి. మీ ఇద్దరు కలిసి ఒక డెసిషన్లో ఒక నెంబర్ చెప్పండి. అది 1 to 9 లోపు ఏదో ఒక నెంబర్ చెప్పండి. నేను కార్డ్స్ అటు ఇటు వేస్తుంటా. పొరపాటున ఆ చెప్పిన నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 6 అనుకోండి, 6 మీకు పడింది అనుకోండి, లోకల్ అనే చెప్పాలి మన లోపల బయట. రెడీయా? ఒక నెంబర్ కొడుకోండి ఇద్దరు కలిసి. 9. యా మై లైక్. కలుపుతారా? నేను కలపనా? సో మావాడు ఎంత ఎక్స్పర్ట్, మళ్ళీ కలుపుతున్నాడు. సారీ కెమెరా చూసుకోండి. అమ్మా సరే ఫస్ట్ రౌండ్ అయిపోయింది కాబట్టి ఇంకో 3 రౌండ్స్ అనమాట. అంత లేదు అంత లేదు అంత లేదు. నువ్వు ముందు చెప్పలా ఇంకో 30,000 ఇస్తావా? 30,000 ఇస్తా. ఇప్పుడు మనం కూడా స్కానర్ ఉంది ఫోన్ లో, ఫోన్ పే ఉంది. సరే చెప్పు. 8 బెస్ట్ ఆఫ్ లో 2 మనమే గెలిచాం, ఇంకోటి ఓడిపోయినా కానీ పెద్ద మ్యాటర్. 30 ఈ గేమ్ కి బెస్ట్ ఆఫ్ 3 లో 2 మనమే గెలిచాము, వాడు గెలిచినా కానీ పెద్ద ప్రయోజనం లేదు. ఖతం, బై బై గయా. నాకు ఈ గ్యామ్లింగ్ ఈ బెట్టింగ్ వచ్చి రావట్లేదండి, ప్రతిసారి ఓడిపోతున్నాను. ఓకే సో మొత్తానికి థ్యాంక్ యూ మీ ఇద్దరు వాల్యుబుల్ టైమ్స్ నాకు ఇచ్చి. మాస్టర్ మహారాజా మా అదే మీకు ట్యాగ్ అదే తెలుసా, టీవీ ఇండస్ట్రీకి నువ్వే ఆబ్వియస్లీ. అది చాలా వద్దన కాదని సరే ప్రతి ఒక్కళ్ళు అదే ట్యాగ్ లైన్ నీకు. దట్ టైటిల్ బిలాంగ్స్ టు ఓన్లీ మై బాస్ అంతే. ఆయనకి నేను ఫ్యాన్ అంతే ఎవ్రీవన్. సో చూసారు కదా ఇప్పుడు వరకు ఎంత ఎంటర్టైన్ చేసాం, ఎంత ఫన్ ఉంది అనేది. సో జెస్సీ కొత్తగా హోస్ట్గా కూడా వచ్చేసారు. వీ నో హీస్ మల్టీ టాలెంటెడ్. సో ఇంకా మీ అందరు సపోర్ట్ తనకు ఉండాలి. సో ఈ షోని ఇంకా ఇంకా సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ప్లీజ్ డూ ఫాలో డ్రీమ్వుడ్ మీడియా.
సబ్స్క్రైబ్ చేయమని చెప్పరా? సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మంచి మంచి కామెంట్స్ పెట్టండి. అది మొత్తం చెప్పేసింది, అయ్యా గ్యాప్ లేదు నాకు. మొత్తం మీరు ఫాలో అయిపోండి. డ్రీమ్ వుడ్ మీడియాని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. yes థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.